అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటిది? దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసినారు? అసలు ఎందుకు ఏర్పాటు చేసినారు? ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 తీసుకురావడానికి కారణాలు ఏంటి? సో ఫస్ట్ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే, సో ముస్లింలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, సో ఇట్లా చాలా వరకు ఏవైతే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సో అవి వక్ఫ్ బోర్డ్ కరెక్ట్గా ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ సో వాటి నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ని వాళ్ళ రిలీజియస్ కోసం కరెక్ట్గా యూటిలైజ్ చేయడంలో ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో అసలు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారనే దాని గురించి మాట్లాడుకుంటే, వక్ఫ్ యాక్ట్ అనేది 1954లో స్టార్ట్ చేసినారు. దాని తర్వాత సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ 1964లో ఏర్పాటు చేసినారు. 1995లో వక్ఫ్ ని అమెండ్ చేసి వక్ఫ్ యాక్ట్ 1995 అని డిక్లేర్ చేసినారు. సో ఈ వక్ఫ్ బోర్డ్ ని అసలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే వాళ్ళ ప్రాపర్టీస్ ని కాపాడుకోవడానికి మరియు ఆ ప్రాపర్టీస్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేయడం కోసం ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే, వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే సో వితౌట్ ఎనీ ప్రూఫ్స్ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసుకునేటువంటి రైట్స్ ఉండేటివి. సుప్రీం కోర్టుకి వెళ్ళి ఫైట్ చేసేటువంటి రైట్స్ కూడా మనకు లేకపోతుండే. బట్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన ల్యాండ్ ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలంటే సో దానికంటే ఒక ప్రొసీజర్ పెట్టినారు. అండ్ దాంతోపాటు వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి అంటూ ఒక రూల్ పెట్టినారు. అండ్ ముస్లిం మహిళలు కూడా వక్ఫ్ బోర్డులో ఉండాలి అంటూ ప్రతి ఒక్క స్టేట్ బోర్డులో 2 ముస్లిం మహిళలు ఉండాలని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టినారు. అండ్ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో చేంజెస్ అనేవి చేయడం జరిగింది. సో వక్ఫ్ బోర్డులో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి అని, అందరికీ సమానమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతో మోదీ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు అపోజిషన్ పార్టీస్ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్కి ఉన్నటువంటి రైట్స్ని మోదీ గవర్నమెంట్ లేకుండా చేసిందని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సో ఫైనల్గా వక్ఫ్ బోర్డుకి సంబంధించి కానీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ స్టేటస్ గురించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ లోక్సభలోను రాజ్యసభలోను బిల్ పాస్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి ఒక స్టేటస్ గురించి మాట్లాడుకుంటే, లోక్సభలో 288 ఎంపీస్ సపోర్ట్ గా ఓటేస్తే 232 ఎంపీస్ ఎగనెస్ట్ గా ఓటేయడం జరిగింది. అండ్ రాజ్యసభలో 128 ఎంపీస్ సపోర్ట్ గా ఓటు వేస్తే 95 ఎంపీస్ ఎగనెస్ట్ గా ఓటేయడం జరిగింది. సో కాబట్టి లోక్సభలో అండ్ రాజ్యసభలో బిల్ ఆల్రెడీ పాస్ అవడం జరిగింది. అండ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కూడా ఒక అప్రూవల్ అనేది వచ్చేసింది. సో కేవలం ఇంప్లిమెంటేషన్ ఒక్కటే మిగిలి ఉంది. సో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ బిల్ ని సపోర్ట్ చేస్తున్నారా లేదంటే అపోజ్ చేస్తున్నారా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాద్. నేను వినీత్ క్యాదస్.